అయితే పైకి చూపెడతాను కదా, ఇది ఫ్రెండ్స్ అండి. రెండు ఫ్రెండ్స్, ఇది పెళ్లి సాంప్రదాయం అనమాట. మన గిరిజనులు పెళ్లి సాంప్రదాయము ఎలా చేస్తారనేది ఈ మ్యూజియంలో ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా ఉంది. ఇలాగే మేము గిరిజనులు చేస్తామన్నమాట. గిరిజనులు ఇలాగ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది అనమాట. చూడండి దగ్గర నుండి. ఫ్రెండ్స్, నేను మ్యూజియంలోనే వెళ్తున్నాను. చూడండి, డోర్లోనే వెళ్తున్నాను అనమాట. మ్యూజియంలో రండి చూపెడతాను, చూపెడతాను అనమాట. చాలా సూపర్గా ఉంది. చూడండి, డోర్ అనమాట. డోర్ నుండి నేను లోన వెళ్తున్నాను. లోన వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను అనమాట. చూడండి, అది స్టార్టింగ్ ఆదివాసీ దేవాలయం అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆదివాసీ దేవాలయం అని చూడండి ఫ్రెండ్స్. నేను మ్యూజియంలోనే వచ్చాను. మన సాంప్రదాయము గుడి అనమాట. మన ఒరేపల్లి నిశాని అంటారు. నిశాని దగ్గర వచ్చానమాట. మీ పరిధిలో ఏమంటారో ఒకసారి కామెంట్ చెప్పండి. చూడండి, ఇది నిశాని దగ్గర వచ్చాను. ఈ మన పూజారి అనమాట. పూజారితో పాటు బంటు అనమాట. బంటు చాలా దగ్గరలో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చాలా సూపర్గా ఉంది అనమాట. మా ఏజెస్ పూజ చేసే పద్ధతి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను లోన వచ్చాను అనమాట. చూడండి, మన పూర్వీకుల్లో ఏటేటి వాయిదాలు అనేది ఉపయోగిస్తారనేది చూపెడుతున్నాను. మనము కొండలో ఒక వేటకి వెళ్ళినప్పుడు ఎలాంటి బాణాలు అనేది ఉపయోగిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఓకే, అక్కడ వేటని చూపెట్టాము. వేట ఇక్కడ అయిపోయింది అనమాట. ఇక్కడ జింకాకు అనేది కొట్టేస్తారనమాట. మన పద్ధతిలో సంక్రాంతి పండుగలో ఇలా జరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది. ఇది పనసకాయ అన్నమాట. ఇది పనసకాయ కూడా బాగుంటుంది. ఒక పైన గిడ్డలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కొట్టారనుకో, జంతు కొట్టినప్పుడు ఇలా మోసుకొని వచ్చి బాజలు కొట్టుకొని సంకము అడవిలో కొమ్ములు అనమాట, సంకలు ఊదుకొని తీసుకొస్తారు ఫ్రెండ్స్. చూడండి, కత్తులతో. ఇక్కడ నుంచి వచ్చేమో ఇది మన పూర్వీకులు ఎలా దంచుతారనేది ఉంది అనమాట. ఈ బుడ్డేమో దంచుతుంది, అదేమో నూరుతుంది అనమాట. అప్పుడు రాయిలతో ఇలా నూరాల పిండి చేయాలంటే, రాగి పిండి తయారు చేయాలంటే అలా నూరాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చాలా సూపర్ ఉంది. ఇది కోడవాళ్ళే అంటారనమాట. ఇది అనమాట. ఓకే, మన ఏజెంట్స్ గిరిజన ప్రాంతం ఎలా జరుగుతుందని చూపెట్టడం కోసం వచ్చి చూడండి. ఇది చేపల వేటకి వెళ్తున్నారనమాట. అదిగో కర్ర పట్టుకొని బట్టు అంటారనమాట దానికి. చూడండి, అది చేపలు పట్టిన తర్వాత ఇలా వచ్చాడనమాట. ఇలా వస్తున్నారనమాట మన ఏజెంట్స్. చేపల వల అనమాట. చేపల వల మన ఏజెంట్స్ వాళ్ళు చూడాలనేది ఇక్కడ చూపెడుతున్నాం అనమాట. ఈ మ్యూజియంలో వచ్చాము. చూడండి, అది కర్ర మోసుకొని వస్తున్నాడు తాత గారు. ఇది కోడి గుడ్డు అనమాట. ఇక్కడ పడుతుంది. ఇక్కడ నూనె చేస్తారన్నమాట. కాను నూనె అనమాట. ఇది అవ్వయేమో ఇది ఎదురు కొమ్ములు అనేది కోస్తుంది అనమాట. చూడండి, ఇలా చేసి కోస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదిగో మన పూర్వీకులు సంక్రాంతి పండుగ అనేది ఎలా జరుపుకుంటారు అనేది ఇది ఇక్కడ ఉంది అనమాట. సంక్రాంతి పండుగ అనేది ముందు ఇదిలాగా కొండలో వాటర్ తెచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత అది అలాగా చేస్తారనమాట. కొండ దేవతలకు అనేది పూజిస్తారనమాట. మన దగ్గర ఏమేమి వస్తువు ఉన్నది మొత్తం ఒక్క దగ్గర సమకూర్చి దానికి అంతా పూజ చేస్తారనమాట ఆ రోజు అనమాట. ఓకే, నేను ఇక్కడ వచ్చానమాట. ఇది పూర్వీకులు ఇలా రంగు రాసుకుంటారు అనమాట. అప్పుడు రంగు అంటే దొరకదు, సొంతగా అనేది పిక్కలతో తయారు చేసిన రంగు రాసుకుంటారు అన్నమాట. తలలో రాసిన తర్వాత మన జుట్టు అనేది ఖరీదు అవుతుంది అనమాట. చూడండి, వచ్చాము. ఇది మన పూర్వీకులు ఏమేమి యూజ్ చేస్తారనేది ఇక్కడ ఉంది అనమాట. అంబలి వండేటప్పుడైనా, వాటర్ తీసుకునేటప్పుడైనా అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మన గిరిజన ప్రాంతంలో ఏటేటి వాడేది అనేది టోటల్ ఇక్కడ చూపెడుతున్నాం ఫ్రెండ్స్. ఇది కుండ యూజ్ చేస్తారు. గంపాలు, చిన్న నూనె తయారు చేసి చేప బుట్టలు మొత్తం తయారు చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మన వాళ్ళు గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఎదురుగా తెలిసిన వాళ్ళు వస్తారనమాట. మర్యాద చేసుకుంటారు అన్నమాట. నమస్కారం పెట్టుకుంటారు. నమస్కారం అనేసి ఈ పద్ధతిలో చేస్తారనమాట. చూడండి,
చాలా సూపర్గా ఉంది అనమాట. మన గిరిజనులు ఎలాగ నార వేస్తారు, ఎలాగ పొలంలో ఎలాగ నార పెడతారు అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మన ఏజెన్సీ ప్రాంతంలో ఇలాగే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది అనమాట. ఇది మా తాతగారు నాగలి మోస్తున్నారనమాట. ఇదే నాగలి కొడవాలు, మళ్ళీ ఇది కిందన ఉన్నది కూడా కొడవాలు అంటారు. చూడండి ఇది సోళ్ళు అనమాట. ఇది సోళ్ళు నాటరు అనమాట. పొలాలు అలా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఆవాయమో నార లాగుతుంది అనమాట. అది నార లాగి ఇది కట్ట కడుతుంది. చూడండి కట్ట కూడా చాలా సూపర్గా ఉంది. కట్టలు చిన్న చిన్న కట్టలు కడుతుంది మా అవ్వ అనమాట. మన పూర్వీకులు ఎలా దంచుతారు అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి అది కూరగాయల ఏపురం అనమాట. అది అమ్ముతుంది అనమాట. అమ్ముతుంది. ఇది దించులు అనమాట. మనము కారము, పసుపు, జీడి, రాజమా పిక్కలు, మళ్ళీ నల్ల బియ్యము, సీకకాయలు అంటే అది అడవిలో దొరుకుతుంది ఫ్రెండ్స్. నల్ల మిరియాలు అంటే మన ఏజెన్సీలో పండేది. సామాలు అనమాట. సామాలు అనేది మనం చూపెట్టాము. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది అనమాట. ఇదిగో ఇలా ఉంచుతారు అనమాట. జీరికల్లు అనమాట. ఇది జీరికల్లు అమ్ముతున్నారనమాట. జీరికల్లు చూడండి ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, అడవిలో ఏంటంటే ఉంటుంది అనేది చూపెడతాం అనమాట. ఇది మామిడి పండు అనమాట. ఇది సీతఫలము, చింతపండు, కాకరకాయ, కుంకుడుకాయ అంటే అది చిన్న చిన్నవి ఉంటాయి. సీతఫలాలు, ఇది ఒక సీతఫలం. ఇది రామఫలం అనమాట. ఇది సీతఫలము. ఇది సీతకాయ అంటే ఇది కుక్కులు అనమాట, పుట్టగొడుగులు అనమాట. ఇది చూడండి ఇలాగా అడ్డాకులు ఇలా ఉంటాయన్నమాట. అది పనస చెట్టు. తేనె కూడా అక్కడ ఉంది అనమాట. తేనె ఉంది. ఇది ఒక సీతఫలాలు. అక్కడ కుక్కులు తీస్తున్నాడు తాతగారు. చూడండి కుక్కులు అనమాట. చూడండి చాలా సూపర్గా తీస్తున్నాడు. చూడండి ఇది పైన చూడండి. ఇది సామాన్ అనమాట. అది ధాన్యము. మన పూర్వీకులు ఇలాగ ఎండబెడతారు అన్నమాట. ఇంట్లో తెచ్చి ఇలా ఎండబెడతారు. చూడండి ఫ్రెండ్స్, అదిగో తాతగారు ఏమో అదిగో ఈ నారతో ఇది తాడు తయారు చేస్తున్నాడు అనమాట. తాడు తయారు చేస్తున్నారు. చూడండి ఇలా ఉంది. పైన కూడా బాగుంది. చూడండి సోళ్ళు ఆరబెట్టి ఉన్నారు అన్నమాట. చూడండి సూపర్గా ఆరబెట్టి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కావడి అనమాట. కావడి పూరిగులు అప్పుడు ఇలా మోసేవాళ్ళు అనమాట. పూరిగులు ఇలా మోసి ఇలా తీసుకెళ్తారంట. ఇది మంచం అనమాట. ఇది పడుకునే మంచం అనమాట. మన గిరిజనులు ఇలా యూజ్ చేస్తారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంది. సూపర్ అనమాట. ఇది నేను పైకి చూపెడతాను కదా. ఇది ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్, ఇది పెళ్లి సాంప్రదాయం అనమాట. మన గిరిజనులు పెళ్లి సాంప్రదాయము ఎలా చేస్తారనేది ఈ మ్యూజియంలో ఉంది ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా ఉంది. ఇలాగే మేము గిరిజనులు చేస్తామన్నమాట. గిరిజనులు ఇలాగ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది అనమాట. చూడండి దగ్గర నుండి.